ఏంటోనండి, ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా నేను ఈ స్వీటే చేసుకొని తింటాను. బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకుని రామండి. ఇంకా చూడండి, ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్ ఆఫ్ మైదా పిండి, 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని దాంట్లోనే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అయినా ఘీ అయినా యాడ్ చేసుకోవాలండి దీంట్లో. దాని తర్వాత సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకొని ఇంకా మనం దీంట్లోకి షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే షుగర్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత యాలకుల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మన పిండి హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా నాన్ ఉంటుందండి. ఇంకా చూసుకుంటే రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకొని చపాతీ లాగా రుద్దుకోవాలి. ఇంక తీసుకుంటే ఘీలో కొంచెం ఫ్లోర్ వేసుకొని ఇలా కలిపి ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా డస్టింగ్ చేసుకొని 4 to 5 చపాతీస్ ఇలా పెట్టుకోవాలండి. ఇంకా దాని తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి మధ్యలో గ్యాప్స్ లేకుండా. ఇంకా దాని తర్వాత కట్ చేసుకోవాలండి. దాన్ని కట్ చేసుకొని ఇట్లా రౌండ్గా షేప్ వచ్చేటట్లు చేత్తోనే చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. అవి వేసుకొని మళ్ళీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలండి.